అందరికీ నమస్కారం. ఇక ఇప్పుడు మనం మహాభారతం యథాతథం యథార్థం అనే శీర్షికలో తరువాతి ఎపిసోడ్కు వెళ్దాం. ఉపస్థిత పశుపతే నగరే వారణావతే ఆదిపర్వం 142 అధ్యాయం 3వ శ్లోకం. వారణావత నగరం పరమశివుని క్షేత్రం. ఇక ఇది ఈ శ్లోకార్థం అర్ధశ్లోకంతో ఎందుకు ప్రారంభించానంటే, పరమశివుని అస్తిత్వాన్ని ప్రశ్నించే మూర్ఖులు ఎక్కువైపోయారు. అందుకని వేద ఉపనిషత్తు కాలాల నుంచి కూడా వారణాసి క్షేత్రం ప్రస్తావన ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రాచీన నగరాలలో వారణాసి ఒకటి. అలాంటి వారణావత నగరం పరమశివుని క్షేత్రం. ఆ వారణావతానికి పాండవుల్ని ఎలాగైనా పంపించేసి వారిని అక్కడ చిత్రోపాయంతో అంతమందించాలని కర్ణ, శకుని దుశ్శాసనులతో దుర్యోధనుడు మంతనాలు జరిపాడు. అలా పంపించడానికి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించాడు కూడా. అప్పటికే పాండవులకున్న ప్రజాదరణ ప్రతాపాలను చూసి విని అసూయగ్రస్తుడైన ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. దేనికి? వాళ్ళ వారణావతం పంపటానికి, అక్కడ వాళ్ళని అంతమందించడానికి. ఈలోగా దుర్యోధనుడు తన మంత్రి అయిన పురోచనుణ్ణి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి అతన్ని కుడిచేయి పట్టుకుని ఏమంటాడంటే, మమా ఇయం వసు సంపూర్ణ పురోచన వసుంధర యథేయం మమ తద్వత్తే సతాం రక్షితుం అర్హసి నహిమే కశ్చిదన్యోస్తి విశ్వాసిక తరస్త్వయా సహాయో యన సంధాయ మంత్రయా ఇయం యథా. 143 ఆదిపర్వం 143 అధ్యాయం 3-4 శ్లోకాలు. పురోచన, ధనధాన్యాలతో తులతూగుతున్న ఈ భూమండలం నాకు సొంతమైనట్లే నీకు సొంతమవుతుంది. కనుక దీన్ని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. నాకు నీ అంత విశ్వాసపాత్రుడు మరొకడు లేడు. కనుకనే నీతో ఇంత ముఖ్యమైన విషయాన్ని సంప్రదిస్తున్నాను. నీ సహాయాన్ని అర్థిస్తున్నాను. నువ్వు తక్షణమే కంచరగాడిదలను పూంచి వేగంగా పయనించే రథమెక్కి నేడే వారణావతానికి చేరుకునేట్లుగా ప్రయాణం సాగించు. అక్కడ శన సజ్జ రసాదీని యాని ద్రవ్యాన్ని కానిచిత్ ఆగ్నేయాన్యుత సంతీహ తాని తత్ర ప్రదాపయా. 143 శ్లోకం 143 అధ్యాయం 9వ శ్లోకం. జనుము, మద్ది చెట్టు జిగురు మొదలైన తేలికగా మండే స్వభావం ఉన్న ద్రవ్యాలన్నింటినీ ఆ భవన నిర్మాణానికి ఉపయోగించు. వేస్మన్యేనం కృతే తత్ర గత్వా తాన్ పరమార్చితాన్ వాసయేధ పాండవేయాన్ కుంతీం చ సుహృజ్జనాం. 143 అధ్యాయం 13వ శ్లోకం. ఆ గృహం ఎక్కడ పట్టిన జనుము, నూనె, నెయ్యి, లక్క చెక్కలు మొదలైన మండే వస్తువులే ఉండేటట్లు చూడు. కుంతి బంధుమిత్రులతో కూడి నివసించే విధంగా ప్రణాళికను సిద్ధం చేయు. నీ సపర్యలతో వాళ్ళని నమ్మింపచేయు. జ్ఞాత్వా చ తాన్ సువిశ్వస్థాన్ శయనానుకుతో భయాన్ అగ్నిస్త్వయా తతోదేయ ద్వారతస్తస్య దేశ్మనః. ఆదిపర్వం 143 అధ్యాయం 16వ శ్లోకం. పాండవులు నిన్ను పరిపూర్ణంగా నమ్మిన తరువాత వారందరూ నిర్భయంగా నిద్రించి ఉన్న సమయంలో అన్ని ద్వారాల నుండి లోనికి ప్రవేశించే విధంగా నీవు ఆ ఇంటికి నిప్పు పెట్టాలి. అంతేకాదు, పాండవులు ఆపదలో మన ప్రమేయం ఉన్నట్లు ఎవరూ భావించరాదు. మనల్ని అసహించుకోరాదు. పురోచనుడు అలాగే చేస్తానని దుర్యోధను ముందు శపథం చేసి కంచరగాడిలు పూంచిన వేగవంతమైన రథం ఎక్కి వారణావతం వెళ్ళాడు. పురోచనుడు దుర్యోధనుడి వ్యూహం ప్రకారం చెప్పినట్లు అంతటిని పూర్తి చేశాడు. అక్కడ వారణావతంలో పాండవులు తల్లులందరికీ ప్రదక్షిణం చేసి వారి వద్ద మంత్రులు, ప్రజాముఖ్యులు మొదలైన ప్రముఖుల వద్ద సెలవు తీసుకొని వారణావతానికి బయలుదేరి వెళ్ళారు.
విదురశ్చ మహాప్రాజ్ఞః తథాన్యే కురు పుంగవాః పౌరాశ్చ పురుషవ్యాఘ్రాన్ అన్వేయో వారణావతం. 144 అధ్యాయం 5వ శ్లోకం. గొప్ప ప్రజ్ఞగల విదురుడు కొందరు కురుశ్రేష్ఠులు పౌరులు దుఃఖితులై పాండవులను అనుసరించారు. గొప్ప ప్రజ్ఞగల విదురుడు కొందరు కురుశ్రేష్ఠులు పౌరులు దుఃఖితులై పాండవులను అనుసరించారు. నగర పౌరులందరూ తమలో తాము అధర్మమిదం అత్యంతం కథం భీష్మో అనుమన్యతే వివాస్యమానాన్ అస్థానే నగరే యో అభిమన్యతే. 144 అధ్యాయం 10వ శ్లోకం. ఇది చాలా అధర్మం. ఆ సమయంలో కాని ప్రదేశానికి పాండవులు పంపబడుతూ ఉంటే భీష్ముడు ఈ అధర్మాన్ని ఎలా అంగీకరిస్తాడు? వారణావతానికి వెళ్ళిపోతున్న కుంతితో సహా పాండవుల్ని అనుసరిస్తూ వస్తున్న పురజనులను యుధిష్ఠిరుడు ఎంతో వినయంతో వారిని వీడ్కొలిపి వెనక్కి పంపించేశాడు. అందరూ వెళ్ళిపోయాక సత్యధర్మాలు తెలిసిన విదురుడు పాండవ శ్రేష్ఠుడైన ధర్మరాజును ప్రబోధిస్తూ ఇలా అన్నాడు. ప్రాజ్ఞ ప్రలాపజ్ఞం ఇదం వచః. ప్రాజ్ఞ ప్రలాపజ్ఞం వచో అబ్రవీత్. కొంచెం మొదటి పాదానికి రెండో పాదానికి విభక్తుల్లో తేడా ఉంది. ప్రాజ్ఞ ప్రలాపజ్ఞ ప్రథమా విభక్తి. ప్రలాపజ్ఞం ఇదం వచః ద్వితీయ విభక్తి. ఇలా ఈ విధంగా అన్నాడు. ఎవరితో? ప్రాజ్ఞ ప్రలాపజ్ఞం వచో అబ్రవీత్. వివరంగా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. యో జానాతి పరప్రజ్ఞాం నీతిశాస్త్రానుసారిణీం విజ్ఞాయేహ తథా కుర్యాత్ ఆపదం నిస్తరేద్ యథా. ఇక్కడ రాబోయే శ్లోకమే కొంచెం విశేషమైంది. అలోహం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యో వేత్తి నతుతం ఘ్నంతి ప్రతిఘాత ఇదం ద్విషః. ఈ 144 అధ్యాయంలో 20, 21, 22. ముందు వెనుకల నెరిగినవాడు బుద్ధిమంతుల మాటలలోని మర్మాన్ని గ్రహించగలవాడు అయిన విదురుడు ముందు వెనుకలు తెలిసి బుద్ధిమంతుల మాటల్లోని మర్మాన్ని గ్రహించగలిగిన ధర్మరాజుతో సామాన్యులకు సామాన్యంగాను మర్మ విధులకు విశేషంగాను అర్థాన్ని ఇచ్చే విధంగా ఇలా అన్నాడు. ఇందులో విశేషం ఏంటి చెప్తున్నారు వ్యాఖ్యాతలు. విదురుడు పౌరులకే కాక భీమాదులకు కూడా తెలియరాని రీతిలో ధర్మరాజుకు హితాన్ని సూచిస్తున్నాడు. లుప్తవర్ణ, అధికవర్ణ, వికృతవర్ణ మొదలైన పద్ధతుల్లో భాషించటం లేదా అర్థం చేసుకోనగలడం అందరికీ సాధ్యం కాదు. విదురుడు ఆ రీతిగా మాట్లాడగల ప్రలాపజ్ఞుడు. ధర్మరాజు కూడా ప్రలాపజ్ఞుడే. నీలకంఠీయం చెప్తుంది. ఇది కోడ్ భాషలో చెప్పాడనమాట. మీరు పెద్దవాళ్ళు ఎవరైనా నా వయసు అలా ఉన్న వాళ్ళు ఉంటే చిన్నప్పుడు కా భాషలో మాట్లాడుకునే వాళ్ళం. కనీ కవు, కయ్యే కప్పు, కడు, కవా, కస్తా కవు. ఏంట్రా అని మా అమ్మ వాళ్ళు అడిగితే నీ తెలియలేవే అంటే నీవు ఎప్పుడు వస్తావు ప్రతి అక్షరానికి రెండు అక్షరాల మధ్యలో కా పెట్టడం. సో గ్రామీణులము నిరక్షరాస్యులము అప్పట్లో అయినా మనమే కోడ్ భాషలో మాట్లాడుకుంటే అవతలకి మాత్రం అర్థమవుతుంది, పక్కోడికి అర్థం కాదు. సో అంత ప్రాజ్ఞ ప్రలాపజ్ఞుడు. దీనికి నన్నయ్య గారు మంచి మాట వాడారు, ముందే చెప్పేస్తాను. ఏంటంటే బహుప్రకార వచన రచన విశారదుండైనా ఇద్దరూ బహుప్రకార వచన రచన దురంధ్రులే. ప్రాజ్ఞ ప్రలాపజ్ఞ అన్న దానికి నన్నయ్య గారు బహుప్రకార వచన రచన విశారదుడైన ధర్మరాజు అన్నారు. ఓకే, అయితే ఇలా కోడ్ భాషలో చెప్పాడనమాట. యో జానాతి పరబ్రజ్ఞాం నీతిశాస్త్రానుసారిణీం విజ్ఞాయ ఇహ తథా కుర్యాత్ ఆపదం విస్తరేత్ యథా. నీతి శాస్త్రానికి అనుగుణమైన పరుల బుద్ధిని ఎరిగినవాడు దాన్ని తెలుసుకుని ఆపదల నుంచి తప్పించుకునే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది. కోడ్ లాంగ్వేజ్లో ఏంటంటే ఆ భాషలో అలోహం నిస్తం శస్త్రం అనే శ్లోకంలో లోహాలతో నిర్మింపబడి శరీరాన్ని కోసే వాడి అయిన ఆయుధాన్ని నేర్పున్న వారిని శత్రువు హింసించడు. విశేషాలు ఏంటంటే అలోహం
అనల ప్లస్ ఊహం, ఇక్కడ నకారం లోపించింది అంటే లుప్త పదం అన్నమాట. ఇందాక అనుకున్నాం కదా లుప్త వర్ణం అని. లుప్త వర్ణం. అనలోహం అంటే అనలం అంటే అగ్ని కదా, దాహక ద్రవ్యాలతో కూడినది అని అర్థం. నిసి ప్లస్ తం ప్లస్ శస్త్రం అని పదచ్ఛేదం. శస్త్రం అంటే ప్రాసాదం అని అర్థం, అంటే బిల్డింగ్. షష్ఠి అస్మిన్ అనే వ్యుత్పత్తి అన్నమాట. ఉత్పత్తి కాదు, వ్యుత్పత్తి. వి ప్లస్ ఉత్పత్తి, వ్యుత్పత్తి, ఎటిమాలజీ అంటాం అన్నమాట. దానిలో శయనిస్తారు కాబట్టి అయితే సకారం బదులు శకారాన్ని వాడటం వర్ణ వికారం. శరీర పరికర్తనం, శరీరం పరిలుప్య కర్తనం, స్వరూపాన్ని కప్పిపుచ్చుకొని హింసించేది. అర్థాత్ దాహక ద్రవ్యాలైన లక్క మొదలైనవి పైకి కనిపించకుండా గోడలు మొదలగు వాటిలో ఉంటాయి. అవి హింసించే పదార్థాలు. వాటిని రాత్రివేళ వినియోగించవచ్చు. ఆ ప్రాసాదాన్ని గమనించి ఉండాలి, అప్పుడు ఇబ్బంది లేదు అని విధులను సూచన. మళ్ళీ కక్షఘ్న శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకస న దహేదితి చ ఆత్మానం యో రక్షతి స జీవతి. 144 అధ్యాయంలో 23వ శ్లోకం. ఎండుగడ్డిని, ఎండిన అరణ్యాన్ని, చలిని హరిస్తుంది అగ్ని. కానీ పరులకు కానరాని కలుగులోనున్న ఎలుకను ఆ అగ్ని దహించలేదు. తనను తాను రక్షించుకోగలవాడు మాత్రమే జీవించగలడు. విశేషం ఏంటంటే కక్షఘ్న పార్శ్వచరుడు, పురోచనుడు. శిశిరఘ్న ఈజ్ ఈక్వల్ టు శిరఘ్న, సంహరించువాడు. 2 శికారాలను వాడడం వర్ణాధిక్యం. రహస్యం కోసం అన్నమాట. బిలౌక సహా, ఆ ఇంటి నుంచి సొరంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచన. అనాప్తై దత్తమాదత్తే నరః శస్త్రం అలోహజం స్వానిచ్చరణమాసాద్య ప్రముచ్యేత హుతాశనాత్. 25వ శ్లోకం. ఆప్తులు కాని వారు ఇచ్చిన అలోహమైన ఆయుధాన్ని ఏ నరుడు స్వీకరిస్తాడో వాడు కుక్క స్వభావాన్ని ఎరిగి ప్రవర్తించినప్పుడే అగ్ని నుండి భయపడగలుగుతాడు. కుక్క రాత్రివేళ తక్కువగా నిద్రిస్తుంది, అప్రమత్తంగా ఉంటుంది. అంతా నీ దుష్టరుడు జాతమిత్యేవ, నీవు చెప్పింది నాకు అర్థమైంది అన్నాడు. భీష్ముడు పురజనులు అందరూ మరలి వెళ్ళిన తర్వాత యుధిష్ఠిరుని సమీపించి కుంతి ఇలా అన్నది. క్షత్తాయబ్రవీద్వాక్యం జనమధ్యే బభ్రువన్నివ త్వయాచ సయధేత్యుక్తం జానీమో నచ తద్వయం. 30వ శ్లోకం. నాయన, జనుల మధ్యలో వీరుడు స్పష్టంగా కొన్ని మాటలు చెప్పాడు. నీవు కూడా తెలిసింది అని సమాధానం ఇచ్చావు. ఆ విషయాలేవి మాకు బోధపడలేదు. మాకు తెలియడంలో తప్పు లేనట్లయితే నీకు విదురునికి మధ్య జరిగిన మాటలు మర్మాన్ని వినాలనుకుంటున్నాం అన్నది. ధర్మరాజు, అమ్మ, గృహాల్లో అగ్ని ప్రమాదం జరగవచ్చునని, పయనించబోయే మార్గం లోగడ తెలిసింది కాకపోవచ్చునని, కొత్త మార్గంలో పయనించవలసి వస్తుందని ధర్మాత్ముడు విదురుడు వివరించాడు అని తల్లికి చెప్పాడు. నన్నయ్య గారు ఏమన్నారంటే, చనుచున్న ధర్మనందను పిరుందనొక్కింత నేల ఎరిగి విదురుండు ఉరుల వినియును నిరుంగరాని వచనంబుల బహుప్రకార వచన రచన విశారదుండైన. ఇందాక ఏదది ప్రలాపజ్ఞ ఉంది కదా, అదనమాట దానికి అనువాదము. యుధిష్ఠిరునికి ఎల్ల కార్యంబులు గరపి కొడుకులను కౌగిలించుకొని కుంతీదేవికి మృక్కి పాండురాజును దలుచుకొని బాష్పపూరిత నయనుండి క్రమ్మరి చని. ఇట కుంతియు ధర్మరాజు డాయవచ్చి ఇట్లని విదురుడు ఏతించి ఎరులకు వినియునిరుగా గాని ఎట్లుండ పలికి నిన్ కరపె బుద్ధి అట్లా చేయుదునంటివి అతని మతము చెప్పదగునేని ఎరుగంగా చెప్పుమయ్యా. అది మన కవిత్రయ భారతంలో ఆదిపర్వం షష్టాశ్వాసం 143, 144. ముందు వచ్చిన 143, ఇప్పుడు గీత పద్యం 44 అని 144 అని తల్లి అడుగా యుధిష్ఠిరుడు మీరల ఏమరక విషాగ్నుల వలన
అప్రమాదులై బుద్ధి కలిగి ఉండునది అని కదిపి మరిను దుర్యోధనుచే దుష్క్రియలిమ్ముగా నెరింగి వానికి ప్రతీకారంబు చెప్పి పుట్టించదనని అనియనని చెప్పిన విని విదురు బుద్ధికి తమ వలని నెయ్యంబునకు సంతసిల్లుచు పాండవులు కతిపయ ప్రయాణంబుల వరుణావతమునకు అరుగునంత. ఆదిపరం షష్టాశ్వ 147. అష్టమే అహని రోహిణ్యాం ప్రయాతాః ఫాల్గుణస్యతే వారణావతమాసాద్య దద్రసుర్నగరం జనం. ఆదిపరం 144 అధ్యాయం 34 శ్లోకం. జనమేజయ, పాండవులు ఫాల్గుణ మాసంలో శుక్ల అష్టమి తిథిలో రోహిణీ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వారణావతానికి ప్రవేశించి అక్కడ నగరవాసులను చూశారు. వ్యాసభగనాడు ప్రాజ్ఞ ప్రలాపజ్ఞ అన్నారు. దానికి బహుప్రకార వచన రచన విశారదండి అన్నారు. ఓకే. ఆ విధంగా పాండవులు తమ తల్లితో వరుణావతంలోని లాక్షాగృహంలోకి ప్రవేశించారు. గృహాంతర్భాగాన్ని పరిశీలించిన ధర్మరాజు భీమసేనునితో తచ్చాగారం అభిప్రేక్ష సర్వధర్మభృతాం వరహ ఉవాచ ఆగ్నేయమిత్యేవం భీమసేనం యుధిష్ఠిరః జిఘ్రాణో అస్య అసాగంధం సర్పిర్జతు విమిశ్రితం కృతం హి వ్యక్తం ఆగ్నేయం ఇదం వేస్మ పరంతప. సమస్త 144 అధ్యాయం 13-14 శ్లోకాలు. సమస్త ధర్మాలను ఆచరించే వాళ్ళలో శ్రేష్ఠుడు యుధిష్ఠిరుడు. ఆ క్రొత్త ఇంటిని పరిశీలించి ఇది అగ్నిగృహమని, అంటే తగలబడే స్వభావం గల వస్తువులతో నిర్మించబడిన ఇల్లని భీమసేనునికి చెప్పాడు. భీమసేన నెయ్యి లక్కలతో కలగలిపిన కొవ్వు వాసనను పరిశీలిస్తే ఇది మండే లక్షణాలు గల గృహంగా తెలిసిపోతుంది అన్నాడు యుధిష్ఠిరుడు. భౌమం చ బిలమధ్యైవ కరవామ సంవృతం గూఢశ్వాసాన్నస్తత్ర హుతాశః సంప్రదక్షతి. 145 అధ్యాయం 30 శ్లోకం. కనుక మనం భూమిలో సురక్షితమైన ఒక సొరంగాన్ని తయారు చేసుకుందాము. అప్పుడు ఈ లక్క ఇల్లు తగలబడిన అగ్నిబాధ మనకు ఉండదు. ఆ సమయంలో విదురుడు పంపి ఉన్న ఒక కనకుడు పాండవుల వద్దకు వచ్చి తనను తాను పరిచయం చేసుకుని, కృష్ణపక్షంలో చతుర్దశి నాడు రాత్రి వేళలో మీ భవనానికి పురోచన నిప్పు అంటించబోతున్నాడు అని చెప్పి అనంతరం ఆవరణాన్ని శుభ్రం చేసే నెపంతో గొప్ప సొరంగాన్ని నిర్మించాడు. తాంస్తు దృష్ట్వా సుమనసః సంవత్సరోషితాన్. దాదాపు సంవత్సర కాలం పాండవులు అక్కడ నివసించారు. నన్నయ్య గారు అయితే పాండవులు ఆ లక్క ఇంట్లో 6 నెలలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇలా ధననానములను, ప్రియభోజన దానములను, విశిష్ట సద్విజ తతులం దనుపుచునుండగా పురమున షణ్మాసములు భరత ముఖ్యులు అరిగన్. అలాగా వాళ్ళ ఉండంగా 6 నెలలు గడిచిపోయాయి అని నన్నయ్య గారు ఆదిపరం షష్టాశ్వాసంలో 158వ కందపద్యం. సో ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ధృతరాష్ట్రుడికి తెలుసు, అతడి అనుమతి తీసుకున్నాడు. ఏంటి, వీళ్ళని వారణావతం పంపడానికి, అక్కడ వాళ్ళని అంతమందించడానికి. ఈ మంతనాలన్నీ జరిగేటప్పుడు ఈ 4 చేశారు. ఎవరు? శకుని, కర్ణ, దుర్యోధన, దుశ్శాసనులు. అంటే కర్ణుడు కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం కలిగిన వాడే. అంటే మీరు లేదా లోకము ఈ సీరియళ్ళు సినిమాల్లో చెప్పినట్టు అంత ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత లేదు అతనికి భారతంలో. అయితే మూల భారతం, అదే వ్యాస భారతంలో. ఎందుకు అన్ని కుట్రలు అతనికి సమక్షంలోనే జరుగుతున్నాయి. ఏదైతే అవనివయ్యా, ప్రాణాలు తీయడం ఏంటి? వాళ్ళైతే కుర్రోళ్ళు, అమ్మ తల్లి ఉంది కదా కుంతీదేవి, అందరికీ తల్లి సమానురాలు కదా, మరి ఆమెను కూడా కాల్చేస్తామంటే ఈయన ఎలా ఒప్పుకున్నాడు? అదనమాట. సరే, ఇవాళకి నమస్కారం. అయితే మరి మీరందరూ చూస్తున్నారు.
కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. వర్త్ అనిపిస్తే మన వాళ్ళకి షేర్ చేయండి. మీ నిర్మాణాత్మకమైన ఎలాంటివైనా సలహాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్కారం.